కేవలం ఎదురుదాడి చేయడము, విమర్శలు వచ్చినప్పుడు సమాధానం చెప్పి ఊరుకోవడం మాత్రమే కాకుండా జగన్ తన రాజకీయ పంధాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని ఇలాంటి చంద్రబాబు వ్యూహాలు పదే పదే గుర్తు చేస్తూ ఉంటాయి. చంద్రబాబు ఏ తరహాలో అయితే ఒకే మాటని, ఒక వ్యూహాన్ని పాపులరైజ్ చేసి జనం మెదడులో ఎక్కిస్తున్నారో, అలాగే తాను మంచి చేశాను అనుకున్న పనుల విషయంలో జనానికి పదే పదే ఆ విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పడంతో పాటు చంద్రబాబు వ్యూహాల్ని డీకోడ్ చేసి స్ట్రాటజిక్గా అన్ని వైపుల నుంచి అన్ని వర్గాలకి చేరేలాగా చూడాల్సిన బాధ్యత జగన్ నాయకత్వం మీదే ఖచ్చితంగా ఉంటుంది. వైసీపీ గత 11-12 ఏళ్లుగా ఈ పని చేయాల. కేవలం జగన్ నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేయడము, జగన్ జనం కోసం ఉన్నారని చెబుతూ మాత్రమే జనంలోకి వెళ్తోంది. అంతేగాని ఈ వ్యూహాల జోలికి పోలా. ఇలాంటి వ్యూహాలని ఢీకొట్టాలి అంటే ఇలాంటి వ్యూహాలు ఖచ్చితంగా వైసీపీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఇప్పుడు చంద్రబాబు తెర తీస్తున్న 3వ స్ట్రాటజీ ఏపీకి చెబుతూ ఉంది.